రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఊహించడం కష్టం. తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యవసర పిలుపు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఢిల్లీకి వెళ్లడం, ఆయనకు మోడీ అపాయింట్మెంట్ దక్కడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపితే కూటమి ప్రభుత్వంలో చిన్నపాటి కలకలం రేపుందని అందరూ భావించారు. అయితే అసలు సినిమా జగన్ ఢిల్లీలో అడుగుపెట్టిన 2 గంటలకే మొదలైంది. జగన్ మోడీని కలిసి తన గోడు వెళ్ళబోసుకుంటున్నారని లేదా కేంద్రం నుంచి ఏదైనా ప్రత్యేక మద్దతు లభిస్తుందని ఆశించిన తరుణంలో చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో చక్రం తిప్పారు. జగన్ ఢిల్లీలో ప్రధానిని కలిసే సమయానికి చంద్రబాబు అమరావతి నుంచి ఒక భారీ షాక్ ఇచ్చారు. అది కేవలం రాజకీయ ప్రకటన కాదు, రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే ఒక భారీ ప్రాజెక్టు లేదా కీలకమైన పాలసీ నిర్ణయానికి సంబంధించిన వ్యూహం అని తెలుస్తుంది. జగన్ ఢిల్లీలో ఉన్న సమయంలో కేంద్రంలోని కీలక మంత్రులతో చంద్రబాబు ఫోన్ లైన్లో టచ్లోకి వెళ్ళి ఐపీఎల్ని రావాల్సిన నిధులు మరియు గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలపై గట్టిగా నొక్కి చెప్పారు. మోడీ జగన్ భేటీ ముగియక ముందే చంద్రబాబు ఢిల్లీలోని ఇతర కీలక నేతలతో సమన్వయం చేసుకుని జగన్ ఆశించిన దానికి పూర్తి విరుద్ధం ఫలితం వచ్చేలా పాములు కదిపారు. జగన్ ఢిల్లీ పర్యటన ఉద్దేశం రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడమేనని చంద్రబాబు తన వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలకు చేరవేశారు. దీనివల్ల మోడీ జగన్ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదిగానే మిగిలిపోయిందా తప్ప అందులో ఎట్లాంటి రాజకీయ లబ్ధి చేకూరకుండా చంద్రబాబు అడ్డుకోగలిగారని జగన్కు ప్రధాని పిలుపు వచ్చి సంబరపడే లోపే అటు కేంద్రం నుంచి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రకటనలు వెలువడ విశేషం. జగన్ ప్రధాని దగ్గర కూర్చున్న సమయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కోసం వేల కోట్ల నిధులు విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చేలా చేయడం రాజకీయాల్లో ఆయనకున్న అనుభవాన్ని చాటి చెప్పింది. ఇది ఖచ్చితంగా జగన్కు దిమ్మ తిరిగే షాక్ అని చెప్పాలి. చంద్రబాబు వేగంగా తీసుకున్న ఈ నిర్ణయాలు మరియు కేంద్రంతో ఆయనకున్న సంబంధాలు జగన్ ఢిల్లీ పర్యటనను నీరుగార్చేశాయి. ఒకవైపు జగన్ ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం పోరాడుతున్నా అని చెప్తుంటే మరోవైపు చంద్రబాబు అదే ఢిల్లీ నుంచి రాష్ట్రానికి కావాల్సిన ఫలితాలను రాబట్టుకుంటున్నారు. కేవలం 2 గంటల వ్యవధిలోని సీన్ మొత్తం మారిపోవడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. జగన్ ఏ అస్త్రంతో అయితే చంద్రబాబును దెబ్బతీయాలని చూశారో అదే అస్త్రాన్ని చంద్రబాబు తన వైపు తిప్పుకుని వైసీపీని డిఫెన్స్లో పడేశారు. మొత్తం మీద ఢిల్లీ రాజకీయ ఇప్పుడు బాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా కాకుండా బాబు ప్లానింగ్ వర్సెస్ జగన్ ప్రయత్నం అన్నట్టుగా మారిపోయింది. ఈ దెబ్బతో జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న అసలు లక్ష్యం నెరవేరకుండానే తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.